గురువుగారు, యముడికి సంబంధించి పాండవులలో 4వ వాడైన నకులుడికి ఒక సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని ఎవరు తీర్చారు? దాని ప్రత్యేకత ఏమిటి? బాగుందమ్మా. ఇది భారతంలో కాదు కానీ విష్ణు పురాణం అని ప్రసిద్ధి చెందినటువంటి ఒక పురాణం ఉంది. ఆ విష్ణు పురాణంలో నకులుడికి, పాండవుల్లో 4వ వాడైనటువంటి నకులుడికి ఈ యముడికి సంబంధించి ఒక సందేహం వస్తుంది. సరే, సందేహాలు తీర్చగలిగినటువంటి వారు ఎవరున్నారు ఆ రోజుల్లో? భీష్మాచార్యుల వారు. అంతకంటే గొప్పవారు ఎవరూ లేరు. కాబట్టి ఆ భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్తాడు ఈ నకులుడు అనేటువంటి వాడు. వెళ్ళి ఈ ప్రశ్న అడుగుతాడు. అయ్యా, నాకు ఒక సందేహం వస్తోంది. ఈ లోకంలో యముడు అంటే అందరూ భయపడిపోతున్నారు, చావు అంటే ప్రతి వాళ్ళకి భయం కలుగుతోంది. మరి చావు అంటే భయపడకుండా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి? ఎటువంటి వారికి చావు అంటే భయం ఉండదు? ఆ యమ బాధ, ఆ యముడి భయం లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ప్రతి వాళ్ళు వాడికి భయపడవలసిందేనా అని అడిగితే అప్పుడు భీష్మాచార్యుల వారు నకులుడికి సమాధానం చెప్తాడు. చాలా మంచి ప్రశ్న అడిగావు నువ్వు. వీళ్ళు మృత్యుదేవతకి, యముడికి భయపడనవసరం లేదు. ఆ రకంగా కనుక ప్రవర్తన కలిగి ఉంటే మృత్యువుకి మనం భయపడనవసరం లేదు. ఎవరు? విష్ణు భక్తులు. విష్ణు భక్తుల దగ్గరికి యముడు వెళ్ళటానికి భయపడతాట. అది స్పష్టాతి స్పష్టంగా ఆ యముడు తన దూతలైనటువంటి యమదూతలకి చెప్తాడు. ఒరే, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, కానీ విష్ణు భక్తులు ఎవరైతే ఉన్నారో, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు అకాలంగా, అంటే మామూలుగా సకాలం అంటే ఏంటి, 80-90 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రతి వారికి మృత్యు వస్తుంది, అది తప్పదు. కానీ అకాల మృత్యువులు ఉంటాయి చూడండి, ఈ అకాల మృత్యువులకి మాత్రం వాళ్ళ దగ్గరికి మాత్రం మీరు వెళ్ళకండి. ఎందుకనంటే వాళ్ళు విష్ణు తేజంతో ఉంటారు. ఎందుకంటే విష్ణువు యొక్క చక్రం, సుదర్శన చక్రం వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. వాళ్ళు విష్ణు అంకితులై ఉంటారు. ఆ గుర్తులు, ఆ ముద్రలు వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళకండి అని యముడు స్వయంగా తన దూతలకి ఆజ్ఞాపించాడు నకుల. అందువల్ల విష్ణు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యము దూతలు రారు. కాబట్టి మనందరం కూడా లోకంలో విష్ణు భక్తులు కావాలి. అయితే మన దగ్గరికి రావటానికి యముడు భయపడతాడు. అందుకే విష్ణు భక్తులు అంటే ఏంటి, ఇప్పటికి కూడా కొంతమంది చూడండి బయటికి వెళ్ళేటప్పుడు రామరామ అనుకుంటారు. రాముడు అంటే విష్ణువే కదా. ఆ రకంగా రామరామ అనుకుంటూ ఉంటే అది మన ప్రయాణ సమయాల్లో రామరక్షా స్తోత్రం మన ప్రయాణ సమయాల్లో కొంతమంది పఠిస్తూ ఉంటారు. ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి తొందరగా, మనం ఆధునిక పరిభాషలో చెప్పాలంటే, యాక్సిడెంట్లు ఇలాంటివి జరగవు. ఎందుకంటే యముడు భయపడతాట. విష్ణు నామం అంటే సూర్యుడు ఉన్న చోట చీకటి రావటానికి ఏ రకంగా భయపడుతుందో విష్ణాత్మకులు, విష్ణు భక్తులు, అదిగా ఇంకో మాట కూడా చెప్తాడు యముడు. విష్ణు భక్తులు అయి ఉంటే సరిపోదు నాయన, ఆ విష్ణువు యందు భక్తులతే కాదు, కేవలం నడత కూడా మంచిగా ఉండాలి. ఒక దేవుడి యొక్క ఆరాధన నేను చేస్తాను అని చెప్పి తన తల్లిదండ్రుల్ని తన ఇంట్లో ఉంచుకోకుండా బయటికి వెళ్ళగొట్టినటువంటి వాడు, ఆ రకంగా హింసించేటువంటి వాడు, పరాయి వాళ్ళందరినీ కూడా డబ్బు కోసం ఇతరుల్ని పీడించేటువంటి వాడు, ఒక విష్ణు ఆరాధన మాత్రం నేను చేస్తాను కానీ ఇటువంటి దుర్లక్షణాలన్నీ నేను కలిగి ఉంటానంటే అటువంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు. ఈ 2 విషయాలు చెప్తాడు విష్ణు పురాణంలో. విష్ణు భక్తులై ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సాధారణంగా విష్ణు భక్తులు అనేటువంటి వాళ్ళకి సత్ప్రవర్తన ఉంటుంది, కానీ ఆ 2 కలిసి ఉంటేనే యముడు వాళ్ళని బాధించడు. మొత్తానికి సారాంశం ఏంటంటే విష్ణు భక్తుల దగ్గరికి యముడు రావటానికి భయపడతాడు. మనం కూడా విష్ణు నామాన్ని జపిస్తూ ఉంటే అకాల మృత్యు మన సమీపానికి రాదు. ఇది విష్ణు పురాణంలో భీష్ముడు నకులుడికి చెప్పినటువంటి, ఆ సందేహాన్ని తీర్చినటువంటి వైనం.